హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ మేనం శ్యామ్. మొత్తం మీద అంటే సోషల్ మీడియా కట్టడి మాత్రం జరుగుతూ ఉంది. సోషల్ మీడియాలో నిజంగా కట్టడి జరగాల్సిన అవసరం కూడా ఉంది అన్ని దేశాలలో. మరి సోషల్ మీడియా 16 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు వాడకూడదు అన్న ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంది. కొన్ని చట్టాలు కఠినంగా తీసుకెళ్తూ ఉన్నాయి. మన దేశంలో అయితే ఆ చట్టాలు లేవు, కానీ ఆస్ట్రేలియా దేశంలో మాత్రం 16 సంవత్సరాలు నిండని పిల్లలకు సోషల్ మీడియాలో అనుమతులు లేదు. ఇన్స్టా కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, దానిపైన ఆంక్షలు విధించింది. ఎందుకంటే మన దేశ యువత చిన్న స్కూల్ పిల్లల నుంచి కూడా రీల్స్లో మోజులో పడి 6th 7th 8th 9th 10th పిల్లలు కూడా ఎక్కువ రీల్స్ మోజులో పడి రీల్స్ చూస్తూ ఉన్నారు, బూతు బొమ్మలు చూస్తూ ఉన్నారు, సవాలక్ష చూస్తూ ఉన్నారు. నిజంగా అంటే ఒక రోజుకు 3 నుంచి 4 గంటలు కేవలం ఫోన్లో టైంపాస్ చేసే వ్యక్తులే ఎక్కువగా ఉన్నారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అదే పరిస్థితి ఉంది. మరి సోషల్ మీడియా కట్టడికి ఇది మంచి తరుణం అని చెప్పుకోవచ్చు. ఆస్ట్రేలియాలో 16 సంవత్సరాలు నిండితే తప్ప సోషల్ మీడియాలోకి అనుమతి లేదు అని అక్కడ కఠిన చట్టాలు తీసుకొచ్చిండ్రు, జీవోలు కూడా పాస్ చేసిండ్రు. అసలు ఆ కథ ఏంది, కార్ఖానం ఏంది? మరి ఆస్ట్రేలియా చట్టాలతో పోల్చుకుంటే ఇండియా మన భారతదేశంలో కూడా ఇటువంటి రావాల్సిన అవసరం ఉంటుందా? ఎవరిని పడితే వాడిని బూతులతో విరుచుకపడతా ఉన్నారు. ఇష్టం ఉండొచ్చు, అమ్మనా బూతులు పెడతా ఉన్నా కూడా మరి ఎందుకు చట్టాలు కఠినతరం కావడం లేదు? పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో అంతో ఇంతో ఇప్పుడు బెస్ట్గా ఉంది, కానీ తెలంగాణ రాష్ట్రంలో పట్టించుకునేవాడు లేకుండా పోయిందన్న ఒక చర్చ మాత్రం, మీమాంస మాత్రం జరుగుతూ ఉంది. ఒకసారి ఇది అసలు అసలు కథ ఏంది, కార్ఖానేంది ఒకసారి చూద్దాం. సోషల్ మీడియాకు ఏజ్ లిమిట్ 16 ఏళ్లు దాటితేనే అనుమతి. ఆస్ట్రేలియా పార్లమెంట్లో బిల్లు ఆమోదం. ఇన్స్టా ఫేస్బుక్కు తప్పని ఆంక్షలు. మన దేశంలో సగం మంది పిల్లలు 3-4 గంటల లోపే 3-4 గంటల పైనే సోషల్ మీడియాలో ఉంటున్నారంట. ఇక రీల్స్, చాటింగు, వాట్సాప్, డేటింగ్లు బొంగు వచ్చి అని మొత్తం నడుస్తూ ఉన్నాయి. ఇక అది నార్మల్గా లేదు వ్యవస్థ. చిన్న పిల్లల మానసిక స్థితి చాలా సంక్లిష్టంగా ఉంటుంది. ఒక దశలో వారు మంచి కంటే చెడు వైపే ఎక్కువగా ఆకర్షితులు అవుతారు. అందుకని వారిని ఇంటర్నెట్లో ఉన్న మొత్తం సమాచారం వారికి అందుబాటులో వస్తే అందులోని చెడునే ఎక్కువగా స్వీకరించే ప్రమాదం ఉంటుంది. అందుకని వారి వయస్సుకు సరిపడే కంటెంట్ మాత్రమే చూసేలే భారత్ సహా అన్ని దేశాలు ఆంక్షలు అమల్లోకి తెచ్చాయి. కానీ అమలు చేయడంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యంగా ప్రదర్శిస్తున్నాయి. సోషల్ మీడియాలో గంటల తరబడి మునిగిపోవడం కూడా వారి మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుందని మానసిక శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అరచేతిలోకి ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఏమి చేస్తున్నారో, ఏమి చూస్తున్నారో, ఏం వెతుకుతున్నారో, ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నారో తెలియని పరిస్థితి. సెల్ ఫోన్లో యువత చిక్కుకుంది. ఇది ప్రమాదకర సంకేతమని నిపుణులు హెచ్చరిస్తా ఉన్నారు. మరి 16 ఏళ్ళు దాటితేనే అనుమతి. ఆస్ట్రేలియాలో ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా ఉపయోగించకుండా ఆస్ట్రేలియా ప్రభుత్వం చట్టం తీసుకువస్తున్నది. సోషల్ మీడియా ప్రభావం కారణంగా యువత చెడిపోతుందన్న ఆలోచనతోనే ఈ నిర్ణయానికి వచ్చింది. ఇందుకు సంబంధించిన బిల్లుకు ఆస్ట్రేలియా పార్లమెంట్ ఇటీవలే ఆమోదం కూడా తెలిపింది. ఇక దీనిపై సెనెట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలు, అది చట్టరూపం దాల్స్తుంది. ఈ చట్టం అమలులోకి వస్తే టిక్ టాక్, ఫేస్బుక్, స్నాప్డీల్, రెడిట్, ఎక్స్, టెలిగ్రామ్ సహా ఈ సామాజిక మాధ్యమాన్ని చూడలేరు. దీంతో అన్ని దేశాల్లో చర్చ మొదలైంది. భారతదేశంలో కూడా ఇదే చర్చ పెట్టాలి. పిల్లలు చెడు మార్గంలో, మంచి కన్నా చెడు మార్గంలోనే ఎక్కువగా పోతున్నారు భారతదేశ పిల్లలు. అన్ని రాష్ట్రాలలో అదే పరిస్థితి ఉంది. విపరీతమైన బూతులతో సోషల్ మీడియా ఇక ఏది కొడితే అది వచ్చేస్తుంది కాబట్టి పిల్లలు చెడిపోయే ఆస్కారం ఉంటుంది. దీన్ని భారతదేశంలో కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం మాత్రం ఉంది. ఇక మన దేశంలో పోర్ను చూసే యువత ఎట్లా ఉండదో చూద్దాం. మన దేశంలో ఇంటర్నెట్ డేటా చౌకగా లభిస్తుండటంతో సెల్ ఫోన్ వినియోగదారుల సంఖ్య పెరిగింది. అదే క్రమంలో పోర్ను చూసే వారి సంఖ్య 89% చేరింది. ఈ నివేదికను అడల్ట్ ఎంటర్టైన్మెంట్ సైట్ ఫోన్ హబ్ తెలిపింది. 13 ఏళ్లలోపు 50% మంది టీనేజర్లు పొరపాటున సెల్ ఫోన్లో పోర్నును వీక్షించారని కామన్ సెన్స్ మీడియా అనే స్వచ్ఛంద సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వేలో తేలింది. అదేవిధంగా 44% మంది టీనేజర్లు ఉద్దేశపూర్వకంగా అశ్లీలతను వీక్షిస్తున్నారు. మన దేశంలో 89% ప్రజలు ఏకంగా పోర్ను వీడియోలు చూస్తూ ఉన్నారంట.
సరే, సెక్స్ అనేది ఎడ్యుకేషన్ అంటే సెక్స్ ఎడ్యుకేషన్ అనేది అవసరమే ప్రతి ఒక్కరికి. కానీ చెడు మార్గంలో వెళ్ళకూడదు సెక్స్ ఎడ్యుకేషన్. మరి చిన్న పిల్లలు ఇటువంటి పోర్న్ వీడియోల వైపు వెళ్తే పెద్ద నష్టం వాటిల్లే ఆస్కారం ఉంటది. దాని ప్రభావాలు అంతా ఇంత ఉండదు. ఇప్పుడు గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, పోర్న్ కావచ్చు, చాలా డేంజర్ పరిస్థితిలో ఉన్నది. వీటినన్నిటిని నిర్మూలించాల్సిన అవసరం మాత్రం ఉందనే చెప్పుకోవచ్చు. ఇక మన దేశంలో సర్వేలు చెబుతుంది ఏంది చూద్దాం ఒకసారి. పిల్లలు ఏ విధంగా సోషల్ మీడియాలో నిమగ్నం అయిపోతున్నారు అనే అంశంపై మన దేశంలో లోకల్ సర్కిల్స్ అనే సంస్థ ఈ ఏడాది ఆగస్టులో సర్వే నిర్వహించింది. సోషల్ మీడియా ప్రభావం 9 ఏళ్ల నుంచి 17 ఏళ్ల పిల్లలపై ఎలా ఉంటుందో తల్లిదండ్రులు అడిగి తెలుసుకుంది. 66% ఆ తల్లిదండ్రుల్లో 47% మంది తమ పిల్లలు రోజు 3-4 గంటలు, 10% తల్లిదండ్రులు తమ పిల్లలు 6 గంటలకు పైగా సోషల్ మీడియాలోనే లీనమైపోతున్నారని వెల్లడించింది. 58% తల్లిదండ్రులు తమ పిల్లల్లో దూకుడుతనం కనిపిస్తుందని, 49% తల్లిదండ్రులు తమ పిల్లలు అసహనంగా ఉంటున్నారని, మరో 49% మంది తమ పిల్లలు నీరసంగా ఉంటున్నారని తెలిపారు. 42% మంది తమ పిల్లలు కుంగుబాటుకు గురవుతున్నారని, 30% మంది తమ పిల్లలు అన్ని విషయాల్లో అత్యుత్సాహం చూపిస్తుంటారని చెప్పారు. ఏదేమైనా పిల్లల మానసిక ప్రవర్తనపై, ఆరోగ్యంపై సోషల్ మీడియా అనేక విధాలుగా వ్యతిరేక ప్రభావం చూపిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ మరి అత్యాచార ఘటనపై ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తూ ఉన్నారంటే ఒక్కసారి మీరు చూడొచ్చు ఇది ఏం జరుగుతుందో దేశంలో సంచలనం సృష్టించిన అత్యాచార ఘటనలు జరిగినప్పుడు కూడా ఆన్లైన్లో ఆ ఘటన గురించి వెతుకులాడడం జరుగుతుంది. ఇది అన్ని వయసుల వారు చేస్తున్నారు. కోల్కతా డాక్టర్పై అత్యాచారం జరిగినప్పుడు కోల్కతా రేప్ వీడియో అనే కీవర్డ్ సెర్చ్ ఇంజిన్ ట్రాఫిక్లో ముందు వరుసలో కనబడడం ఆందోళన కలిగించిన అంశం. అదేవిధంగా తెలంగాణలో డాక్టర్ యువతి హత్య జరిగినప్పుడు ఆమె పేరు వెబ్సైట్లో ట్రాప్లో ట్రెండ్ అయింది. అంటే ఏదన్నా ఒక అమ్మాయి అత్యాచారానికి జరిగిందంటే అమ్మాయి ఎలా జరిగింది ఏంది అనేది తెలుసుకోవడం ఒక వంతు అయితే, అది సబ్జెక్ట్ నాలెడ్జ్ తెలుసుకోవడం ఒకవైపు అయితే, ఈ చెడు వైపు వెళ్ళే ఆస్కారం ఎక్కువగా ఉందని చెప్తా ఉన్నారు. ఇక దాని ప్రభావితం ఎలా ఉండబోతుంది. ఇక ఆరోగ్య మానసిక సమస్యలు. రాత్రి వేళ మొబైల్ చూసే అలవాటు వల్ల నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది. చాలా మంది ఉంటున్నారు ఇప్పుడు. దీని ప్రభావం మానసిక మరియు శారీరక ఆరోగ్యంపై కనిపిస్తుంది. కంటి సమస్యలు, ఎక్కువసేపు స్క్రీన్ ఎదురుగా ఉండడం వల్ల కంటి నొప్పి, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. సోషల్ మీడియాలో ఇతరులతో పోల్చుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం తగ్గడం, ఉత్కంఠ, నిస్ఫూర్తి వంటి మానసిక సమస్యలు ఎక్కువయ్యాయి. అనేక మంది యువత సోషల్ మీడియాలో వేధింపులకు గురవుతున్నారు. ఇది వారి ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. సోషల్ మీడియా బలహీనత నిజ జీవిత సంబంధాలకు దూరం చేస్తుంది, ఒంటరితనాన్ని పెంచుతుంది. సరిగా పర్యవేక్షించకపోతే పిల్లలు వయసుకు అనుగుణంగా కానీ కంటెంట్కు అనుగుణం కానీ కంటెంట్ను చూసే ప్రమాదం ఉంది. చాలా వరకు సోషల్ మీడియాలో ఎక్కువగా చూసే పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఇది పిల్లల కోసమే. కంటి చూపి సమస్యలు వస్తూ ఉన్నాయి. చెడు మార్గంలో వెళ్ళే ఆస్కారం ఉంటుంది. చిన్న పిల్లలకు భూతద్దాలు పెట్టి స్కూళ్ళకు పంపిస్తూ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. చాలా పెద్ద ఎత్తున కంటి సమస్యలతో పాటు ఆరోగ్య సమస్యలు, మానసిక కుంగుబాటుకు లోనవుతూ ఉంటారు. వాళ్ళ జీవితం మొత్తం ఫోన్తోనే, ఇక వాడికి ఫోనే మొత్తం. ఇక తల్లిదండ్రి ఎవరిని పట్టించుకోరు. దీంతో పాటు ఇక డ్రగ్స్కి అలవాటు అయిననుకో, ఇక వాడు ఎవడి చేతిలో ఉండడు. చదువుపై ప్రభావం కూడా ఉండబోతుందంట. ఒకసారి చూద్దాం. రోజులో గంటల తరబడి సోషల్ మీడియాను ఉపయోగించడం వల్ల విద్యార్థులు చదువుపై దృష్టి సారించలేకపోతున్నారు. సమయ పాలన లేకపోవడం, చదువు సంబంధిత పనులు వాయిదా వేయడం, సమయాన్ని సమర్థవంతంగా వినియోగించకపోవడం, సోషల్ మీడియా వల్ల సమయం వృధా కావడంతో చదువుకు సరిపడే సమయం కేటాయించలేకపోతున్నారు. యూనిసెఫ్ నివేదిక ప్రకారం 1,75,000 మంది పిల్లలు ప్రతి 30 సెకండ్లకు ఒకరు ఇంటర్నెట్లో లాగిన్ అవుతున్నారని తేలింది. ఈ మధ్య భోపాల్ ఎయిమ్స్ విద్యార్థులు ఒక అధ్యయనం చేశారు. ఆన్లైన్ను ఎక్కువగా ఉపయోగిస్తూ దాదాపు 33.1% టీనేజర్స్ డిప్రెషన్తో బాధపడుతున్నారని, 24.9% మంది తెలియని ఆందోళన సతమతమవుతున్నారని తెలిసింది. టీనేజర్స్కు అంటే మంచి మార్గంలో నడిపించకపోతే తల్లిదండ్రులు వాళ్ళు డిప్రెషన్స్కి లోనయ్యే అవకాశం ఉంటుంది. డిప్రెషన్స్ లోనైన తర్వాత ఏం చేస్తారో అర్థం కాని పరిస్థితి.
ఈ ఇంటర్నెట్ ఒకప్పుడు మన తాతలప్పుడు, తండ్రులప్పుడు ఇంటర్నెట్ లేదు, సెల్ ఫోన్ లేదు. హాయిగా 95 సంవత్సరాలు, 96 సంవత్సరాలు, 100 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా స్పష్టంగా వినబడబోయేది, స్పష్టంగా కనిపించేది. చికెన్‌లు, మటన్‌లు అన్నీ తినేవాళ్ళు. ఇప్పుడు పిల్లలలో చాలా డేంజర్ పరిస్థితులున్నయి. పిల్లలు చెడిపోవడానికి కారణం గూడా ఇంటర్నెట్ తోడవుతా ఉంది. సోషల్ మీడియా తోడవుతా ఉంది. పోర్ను ఈ ఒక ఫోన్ ఉంటే చాలు పోర్న్ వీడియోలు కోకొల్లలుగా వస్తా ఉంటాయి. అశ్లీలతనే ఎక్కువగా ఉంది. ఏ ఎఫ్‌బీ ఓపెన్ చేసినా గూడా అశ్లీలతనే ఎక్కువగా ఉంటది. ఇన్‌స్టాగ్రామ్‌లో అదే పరిస్థితి. అమ్మనా బూతులతో వాళ్ళు డబ్బులు సంపాదిస్తా ఉంటే చెడు మార్గంలో పిల్లలు వెళ్ళే ఆస్కారం ఉంటది. ఇక సోషల్ మీడియా వ్యసనం కాకూడదు. వాస్తవం ఇది. తల్లిదండ్రులు పిల్లల స్క్రీన్ సమయాన్ని తగ్గించే చర్యలు తీసుకోవాలి. పాఠశాలలు మరియు ఉపాధ్యాయులు సోషల్ మీడియా వ్యసనములపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి. క్రీడలు, హాబీలు, సాంఘిక చర్యల ద్వారా పిల్లలకు సోషల్ మీడియా మొహం నుంచి దూరం పెట్టాలి. సోషల్ మీడియా ఒక వరం అనిపించినప్పటికీ 18 సంవత్సరాల లోపు పిల్లల పర్యావసనాలు చాలా తీవ్రమైనవిగా ఉంటాయి. చదువు, ఆరోగ్యం, ప్రవర్తనపై దీని ప్రభావాన్ని తగ్గించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం సమిష్టి కృషి చేయాలంటూ గంపా నాగేశ్వరరావు సైకాలజిస్ట్, లీడర్షిప్ కోచ్ చెప్తున్న వాక్యాలు. నిజంగా ఇది ఆందోళన కలిగించే అంశమే అని చెప్పుకోవచ్చు. సోషల్ మీడియా ప్రభావం చాలా డేంజర్ పరిస్థితులకి వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. నేను ఈ మధ్యలో ఒక చిన్న చిన్న అమ్మాయిలను కూడా చూస్తా ఉన్నా. చదివేది 8th క్లాస్, 7th క్లాస్. వాళ్ళు ఏకంగా హైటెక్ సిటీ ప్రాంతంలోకి వెళ్ళి రీల్స్ చేస్తూ ఉన్నారు. అంటే ఎటు పోతుందో అర్థం కాని పరిస్థితి మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో కఠినమైన చట్టాలు, ఏదైతే పాస్ చేసిందో జీవోలు కూడా పాస్ చేసి రెడీగా పెట్టుకున్నారో ఆ చట్టాలు ఏదైతే 16 సంవత్సరాల లోపు సోషల్ మీడియా 16 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియా అనుమతి ఉండదు అనేది నిజంగా చేయాల్సిన అక్షర సత్యం. అది అన్ని ఒక్క దేశం కాదు, మన దేశం కూడా పాటించాలి. దేశం పాటిస్తే అన్ని రాష్ట్రాలు కూడా కంపల్సరిగా పాటిస్తేనే ఈ విపరీత అర్థాలకు కొంచెం దారి తీయకుండా ఉంటుంది. ఈ సైకోయిజం సోషల్ మీడియా చేపట్టి వాడు విలన్, వాడు ఇట్లా చేసిండు, వాడు కత్తిపట్టిండు, నేను కత్తిపడతా అని ఈ చిన్న 9 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల పిల్లల పైన ప్రభావం ఎక్కువ ఉంటుంది. సినిమాల ప్రభావం ఎక్కువ ఉంటుంది. సోషల్ మీడియాల ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఫోన్ వీడియోల ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వీటిని అన్నిటికీ కట్టడి చేయాలంటే ఆస్ట్రేలియా తీసుకొచ్చిన చట్టాలు ది బెస్ట్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. 16 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియా అనుమతి ఇచ్చకపోవడమే బెస్ట్ అన్న ఒక చర్చ మాత్రం ప్రపంచ దేశాలు హర్షిస్తూ ఉన్నాయి. ప్రపంచ దేశాల్లో చర్చ మాత్రం జరుగుతూ ఉంది. ఆస్ట్రేలియా ప్రభుత్వం పైన, ఆస్ట్రేలియా దేశం పైన అదే చట్టాలు అదే కోణంలో భారతదేశంలో కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిన ఆవశ్యకత ఉందని తెలుసుకోవచ్చు. ఉండాలి కూడా. ఉన్నప్పుడే మన పిల్లల బంగారు భవిష్యత్తును మనం కూడా మంచి మార్గంలో పెట్టిన వాళ్ళు అవుతాం. ఇది ఓవరాల్గా 16 సంవత్సరాల లోపు సోషల్ మీడియా ప్రభావం పైన పూర్తి చర్చ. థ్యాంక్ యూ.